నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. హోంశాఖ, రవాణా, యువజన సర్వీసుల శాఖలపై ఆయన సమీక్షించారు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చలు జరపాలని తెలిపారు. ఆసుపత్రిలో గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బలోపేతంపై కూడా చంద్రబాబు సమీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోంశాఖపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2014-19తో పోలిస్తే 2019-24 మధ్య క్రైమ్ రేటు 46.8% పెరిగిందని అధికారులు వివరించారు. మహిళలపై నేరాలు 36%, పిల్లలపై క్రైమ్ 152%, మిస్సింగ్ కేసులు 84%, సైబర్ క్రైమ్ నేరాలు 134% పెరిగాయని వివరించారు. గంజాయి, డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ కి అడ్డుకట్ట వేయాలని, టెక్నాలజీ వాడకం, పోలీస్ శాఖ బలోపేతం వంటి అంశాలపై రివ్యూలో చర్చించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజు తన ఛాంబర్లో బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా బొత్సను అభినందించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వైఎస్ జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసే ముందు వైఎస్ జగన్ ను బొత్స కలవటంతో ఆయన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్ మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జడ్పీ చైర్మన్ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బోడి ముత్యాల నాయుడు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజు, భాగ్యలక్ష్మి, కడుబండి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, శోభ, హైమావతి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, పలువురు ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకమయ్యారు. ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లేఖ రాశారు. బొత్సను శాసనమండలి పక్ష నేతగా నిర్ణయిస్తూ పార్టీ నుంచి అధిష్టానం లేఖ ఇవ్వనుంది. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి ప్రభుత్వం దూరంగా ఉండటంతో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ మాత్రమే బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మండలి చైర్మన్ మోషన్ రాజు తన ఛాంబర్లో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజు పాల్గొన్నారు. ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్య నాయుడికి సాల్వా కప్పి జ్ఞాపిక అందజేసి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడికి వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్ణాటక అధికారుల సహకారంతో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నందు 2 నూతన బస్సుల్ని, అందులో ఒకటి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి బస్సుని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్నాడు ప్రాంత ప్రజలు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి వెళ్లేందుకు అనుకూలంగా ఉండేందుకు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభ్యర్థన మేరకు అతి తక్కువ ఖర్చుతో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం నాయక్, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
అర్జెంట్ కాలు అడుగుతున్నారు. మా ప్రజలు చిరకాల కోరిక. మరి ఈ వారంలో ఇస్తున్నారా? అర్జెంట్ గా మీరు పర్మిషన్ పెట్టి తెప్పించాలి. శుభార్త చెప్పాలి తొందరలో. వినుకొండ చెన్నై సర్వీస్ ఇప్పించాలి. ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ కి ఒక బస్సు ప్రారంభించామండి. అవును, చాలా సంతోషపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ట్స్లో మంచి మంచి సంస్కరణలు మొదలైనవి. 2 నెలల్లోనే వినుకొండ డిపోలో 15 కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. పాత బస్సులు, డొక్కు బస్సులు, రిపేర్లు వస్తూ మధ్యలో ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడే బస్సులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమీ చేయలేకపోయింది. ఈరోజు చంద్రబాబు గారి పాలన రాగానే ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో బస్సులు, డొక్కు బస్సులు, రిపేర్లు ఉన్న బస్సులు మొత్తం కూడా తీసేసి 15 కొత్త బస్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రయాణికులు చాలా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త బస్సులు తీసుకురావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆయన చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో, దక్షిణ భారతదేశంలోనే ఈ రోజు ఎయిమ్స్ అతి తక్కువ టైంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి. 10 రూపాయలకే డాక్టర్ ఫీజు, ఓపీ 10 రూపాయలు చెల్లిస్తే అక్కడ వైద్యం అందిస్తున్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో చంద్రబాబు గారు దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు మొదలు పెట్టించారు. ఈరోజు వేలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలబడింది. ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే గతంలో బస్సులు లేదు. ఇక్కడ నుండి ఈరోజు డిఎం గారు, నాయక్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వినుకొండ మన ఆర్టీసీ డిఎం గారు చక్కగా ఎయిమ్స్ కి వెళ్ళడానికి నేరుగా బస్సు పెట్టారు. మంగళగిరి దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ కి వినుకొండ డిపో నుండి ఒకటి, మాచల డిపో నుండి ఒకటి రెగ్యులర్ గా రోజుకు 2 ట్రిప్పులు వెళ్ళటం రావడం జరుగుతుంది. దీనివల్ల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, తక్కువ అమౌంట్ తోటి వైద్యం కావాలనుకునే వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి వైద్య ప్రమాణాలతోటి ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్యం దొరుకుతుంది. ప్రయాణికులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో అనేక వందలాది కొత్త బస్సులు ఈరోజు 2 నెలల్లోనే వందలాది కొత్త బస్సులు చంద్రబాబు గారి ప్రభుత్వంలో మన రవాణా శాఖ మంత్రి గారు మరి ఏర్పాటు చేయడం జరిగింది. హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను డిఎం గారికి. ఇంకా కొన్ని కొత్త సర్వీసులు ప్రయాణికులకు ఎక్కడ అవసరమో రూరల్లో కూడా, విలేజ్లకి, గ్రామ సీమల్లో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా తండాలకి అట్లాగే దూర ప్రాంతాలకు కూడా, వినుకొండ రూరల్ ప్రాంతాలకు కూడా బస్సులు పెట్టాలని చెప్పేసి ఆర్టీసీ డిఎం గారిని కోరుతున్నా. ఆగస్టు 15, 2024 పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం దుర్గి మండలం దుర్గి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎల్ సుధీర్ కుమార్ని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దుర్గి పోలీస్ స్టేషన్ లో శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఉత్తమ సేవా పురస్కారం అవార్డు గ్రహీత కుక్కుమూడి ప్రసాద్ మాట్లాడారు. దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా సుధీర్ కుమార్ రావడం ఆనందంగా ఉందని తెలియజేశారు. దుర్గి బస్టాండ్ సెంటర్ లో ట్రాఫిక్ సమస్య, దుర్గి ఏపీ మోడల్ స్కూలు, దుర్గి జెడ్పీ హై స్కూల్, ముటుకూరు జెడ్పీ హైస్కూల్ ప్రాంతాల్లో స్కూల్ వదిలే సమయాల్లో విద్యార్థుల రక్షణకే పోలీసు వారు నిఘా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. ఎస్ఐకి అభినందన తెలియజేసిన వారిలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాద్, ముటుకూరు జెడ్పీ హైస్కూల్
ఎస్ఎంసీ చైర్మన్ కుక్కుమూడి మరియదాసు, కుక్కుమూడి ఏసోబు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కుక్కుమూడి ప్రసాద్, దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు సుధీర్ కుమార్ సార్ గారిని కలిసి ఘనంగా శాల్వాతో సత్కరించడం జరిగింది. ఈ నెల ఆగస్టు 15వ తారీఖున దుర్గి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవ ఎస్ఐ గారిని మరి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో, అలాగే ముటుకూరు జిల్లా పరిషత్ విద్యా కమిటీ చైర్మన్ కుక్కుమూడి మరియదాసు, కుక్కుమూడి ఏసోబు అందరం కలిసి సారికి మరి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడాలని, పేద స్టేషన్కు వచ్చే ప్రతి వారి పట్ల ప్రేమ అనురాగాలు చూపిస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందాలని, అందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా పలు సమస్యలను సారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి చిరునవ్వుతో మరి అన్నిటికీ కృషి చేస్తానని, ప్రజా సమస్యల కోసం కృషి చేస్తానని మరి ఆయన మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన కలవటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా మరోసారి ఎస్ఐ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. జై భీమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.